హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, పద్మను చూడటానికి పెళ్లివారు వస్తున్నారంట కదా. అబ్బాయిది ఏ ఊరు అంటూ ఉత్సాహంగా అడిగింది పద్మ పిన్ని. అవును వదినా, ఈ మధ్య మా బాబాయి ఒక సంబంధం చెప్పారు. అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం, బెంగళూరులో ఉంటాడు, మంచి కుటుంబం, అందుకే అందరం ఒప్పేసుకుందాం అంది శాంతమ్మ. అయినా చూడు పిన్ని, కాలం ఎలా మారిపోయిందో. మొగుడు చనిపోయిన పిల్లకి మళ్ళీ పెళ్లి కావడమే గొప్ప. గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఒక మూలన జరిపించాల్సిన దాన్ని ఇలా ఆర్భాటంగా చేస్తూ ఎలా మురిసిపోతున్నారు చూడు అంటూ చెవులు కొరుక్కున్నారు అక్కడే ఉన్న ఊరు పేరు తెలియని ఇద్దరు ఆడవాళ్ళు. ఆ మాటలు విన్నాక మనసు చివుక్కుమంది. ఇలా జరుగుతుందనే కదా నేను వద్దన్నా. ఇప్పుడు నలుగురి నోట్లో నానాల్సి వస్తుంది. కొత్తగా ఉండాలని కోరుకోవడం నేను చేసిన తప్ప అంటూ మనసులో ఆలోచనలు రకరకాలుగా సుడులు తిరుగుతున్నాయి. అందమైన జీవితం, ఎప్పుడూ సంతోషమే ఉండేది మా లోగిలిలో. మంచి చదువు, ధైర్యంగా బతికే నైజం, స్వతంత్రంగా నా కాళ్ళ మీద నేను నిలబడేటట్లు చేశాయి. అమ్మా నాన్నలు ఎప్పుడు నన్ను కట్టుదిట్టం చేయలేదు. అలాగని నేను కూడా వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను ఎలాగంటే అలా వాడుకోలేదు. అందరూ తల్లిదండ్రులు ఆలోచించినట్టే మా నాన్న కూడా ఒక మంచి సంబంధం తెచ్చి పెండ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరుతుందని భావించాడు. నేనేమో నాకు కొంచెం టైం కావాలి, నా కాళ్ళ మీద నేను కాస్త స్థిరపడాలి అని ఎంత చెప్పినా ఈ విషయంలో మాత్రం నువ్వు మా మాట వినాలి అని మొండి పట్టుదలతో వీడలేదు. తాను అనుకున్నట్లే ఒక మంచి సంబంధం చూసి నాకు పెళ్లి చేశాడు. అప్పటి వరకు పెళ్లిపై ఆసక్తి లేని నా జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చాడు. నాని నా చెయ్యి ఏ క్షణంలో పట్టుకున్నాడో అప్పటి నుండి నన్ను మా నాన్నలా చూసుకున్నాడు. ఎప్పుడూ ఏ కొరత రానివ్వలేదు. నేను కూడా సాధారణ గృహిణిగా ఉండిపోయా. ఇలా ఉండు అలా ఉండు అని తాను కూడా నన్ను ఎప్పుడూ నియంత్రించలేదు. కానీ నేను మాత్రం అత్తింట్లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయా. అంతా బాగున్నప్పుడే విధిగా కాపురం అంటే మంచిది. అమ్మా నాన్న మా అత్తయ్య అదే ఊర్లో వేరే కాపురం పెట్టించారు. పద్మ ఎక్కడున్నావు అంటూ ఫోన్ చేశారు మా బావగారు. ఎప్పుడు నాతో మాట్లాడని ఆయన నాకు ఫోన్ చేయడం ఏమిటి అన్న ఆలోచనలు నా బుర్రని చుట్టుముట్టాయి. ఇంట్లోనే బావగారు అన్నా మెల్లగా. ఒకసారి బయలుదేరి ఇంటికి రమ్మన్నారు. వాళ్ళ ఇంటికి మా ఇంటికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు మానేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయా. అప్పటికే అత్తయ్య మామయ్య అందరూ హాల్లో కూర్చున్నారు. అక్కడున్న ఆడవాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. మనసు ఎందుకో అపశకునం పలుకుతుంది. అయినా అలాంటిదేమీ ఉండదు, అంతా నా భ్రమ అనుకుంటూ నాకు నేను సర్ది చెప్పుకున్నా. వాళ్ళంతా నా వైపు జాలిగా చూస్తున్నారు. ఏమయ్యింది అని అడిగా. ఏమీ లేదు, ముందు కూర్చో అన్నారు. ఆ తర్వాత విషయం మెల్లగా చెప్పారు. నానికి చిన్న యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో చేర్చారు, 1 గంట అవుతుంది అని చెప్పినా వాళ్ళ మాటలకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి మధ్య ఏమాత్రం పొంతన కనిపించలేదు. అందరి ముఖాలలో అబద్ధం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నా కాళ్ళు వాటంతటా అవే నడవడం మొదలుపెట్టాయి. ఎందుకో అప్పుడు శకునం సరిగ్గా తోచడం లేదు. అంతా నేను ఊహించినట్లే జరిగింది. అప్పటికే ఆసుపత్రిలో జరగాల్సింది జరిగిపోయింది. అందరి కన్నీళ్లు ఆగిపోయిన తర్వాత నా కంట నీరు పెట్టించారు. నన్ను తన చేతల్లోకి తీసుకున్న నానిని నేను ఈరోజు నా చేతల్లోకి తీసుకున్నా. నా కళ్ళల్లో నుండి నీళ్లు వద్దన్న వరదలా ప్రవహిస్తున్నాయి. నా జీవితం మొత్తం తానే అనుకున్నా. నా జీవితంలో తాను లేకుండా పోయాడు. అయినా ఇది ఎంత అన్యాయం. నాని జీవితం గడువు తీరి వెళ్ళిపోయాడా అంటే ఎలా నమ్మడం. అత్తింట్లో ఉంటే నాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. అమ్మవాళ్ళింటికి వెళితే నాకన్నా ఎక్కువగా వాళ్ళు బాధపడి నన్ను వేదనకు గురి చేస్తారు. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే మనసు ఒప్పడం లేదు. అందుకని ఇంట్లోనే ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టా. ఇంటి చుట్టూ పక్కల పిల్లలందరూ ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. పిల్లలతో గడిపి కొద్ది టైం తెలియకుండానే గడిచిపోతుంది. వాళ్ళు చేసే అల్లరి కూడా తెలియని ఆనందం కలిగిస్తుంది. ఒకరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చిన వాసంతి మేడం, నేను అర్జెంటుగా గెస్ట్ రూమ్కి వెళ్ళాలి అంది. వెళ్ళుమన్నా. ఆ పాప రెస్ట్ రూమ్ నుంచి రాగానే ఎందుకో ఒక ప్రశ్న అడగాలనిపించింది. రోజు ఎన్ని గంటలకు లేస్తావు వాసంతి అని అడిగా. మా నాన్న ఎంత త్వరగా లేపితే అప్పుడే మేడం అంది. ఆ సమాధానంలో మళ్ళీ నాకు మరొక ప్రశ్న వచ్చింది. నాన్న లేపడం ఏమిటి? అమ్మ ఎక్కడికి వెళ్ళింది?
అన్న వెంటనే అమ్మ లేదు మేడం, చనిపోయింది అంది. ఆ మాట నా నోట మాట రానివ్వలేదు. మిగిలిన ప్రశ్నలన్నీ మరుగున పడిపోయాయి. అమ్మ లేదన్న భావన నాకు గతాన్ని గుర్తు చేసింది. నా లోటుతో పోలిస్తే ఆ పసిదాని వ్యధ ఎక్కువ అనిపించింది. దాంతో రోజు రోజుకు వాసంతిపై ప్రేమ పెరగడం మొదలయింది. జరిగిన దానికి బాధపడుతూ జీవితాంతం బతికే కంటే నాకన్నా ఎక్కువ బాధగా ఉన్న వాళ్లకు ఆసరా ఇవ్వడం ఎంతో మంచిది కదా అనిపించింది. ఒకరోజు ఉన్నట్లు ఉండి నాన్నకు ఫోన్ వచ్చింది. మీ ఇంట్లో అమ్మాయి ఉంది కదా, పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని. నాన్న కాసేపు మౌనం వహించి అది కాదండి, మా అమ్మాయికి ఇదివరకే పెళ్ళయింది అన్నాడు. మాకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఒకసారి అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం అన్నారు అవతల వ్యక్తి. నేను ఒకసారి మా అమ్మాయితో మాట్లాడి చెప్తా అన్నాడు నాన్న. అదే ఇంట్లో అందరికీ ఆశ్చర్యం వేసింది. ముందు తాను చెప్పిన వారినే పెళ్లి చేసుకోవాలన్న ఆయన ఇప్పుడు నా అభిప్రాయం తెలుసుకొని చెప్తా అనటంతో మా మీద ఆయనకున్న అనురాగం మొదలైంది. నాలో జరిగిన విషయం అంతా చెప్పి అభిప్రాయం అడిగారు. నాన్న ఆలోచన నచ్చింది. వాళ్ళను రమ్మనండి నాన్న, అతనితో మాట్లాడాక నా అభిప్రాయం చెప్తా అన్న నా సమాధానానికి ఆయన కళ్ళల్లో కాంతి కిరణాలు కనిపించాయి. వాళ్లకు ఫోన్ చేసి రేపు ఉదయం రమ్మని చెప్పారు. నాన్న మరుసటి రోజు వచ్చిన ఆ వ్యక్తి పేరు కార్తీక్. తాను ఎక్కడో ఆర్గనైజేషన్లో చూశారంట. నా గురించిన అన్ని వివరాలు తెలుసుకొని నన్ను ఇష్టపడటం మొదలుపెట్టారని వాళ్లతో పాటు వచ్చిన ఒక వ్యక్తి నాన్నకు చెప్పారు. మీరేమీ అనుకోపోతే అమ్మాయిని అబ్బాయిని కాసేపు మాట్లాడుకోనిద్దాం. వాళ్ళ అభిప్రాయాలు కలిశాక పెద్దలుగా మనం ఒక నిర్ణయానికి వద్దాం. అయినా ఇందులో దాచడానికి ఏమీ లేదు. మా అమ్మాయికి ఇదివరకే పెళ్ళయింది. ఆయన చనిపోవడం వల్లే ఒంటరి అయిపోయింది. తనకు తన కాళ్ళ మీద నిలబడటం ఇష్టం. అందుకే నేను తనని బలవంతం చేసి మళ్ళీ తప్పు చేయను. పూర్తిగా ఆమెకు ఇష్టమైతేనే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరేమనుకున్నా నాకు సంబంధం లేదు అంటున్న ఆయన మాటలు నా కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. మీరు అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగా కాస్త గంభీరంగా. అవును, ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు కార్తీక్. ఇలాంటి పని చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నారా అన్నాను కాస్త గట్టిగా. దానికి కార్తీక్ నవ్వుతూ, మీరేమనుకున్నా పర్వాలేదు. నేను నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టింది మీ రూపం చూసి కాదు, వాసంతి మీద మీరు చూపిస్తున్న ప్రేమ చూసి అన్నాడు. మధ్యలో వాసంతి ఎందుకు వచ్చింది అనుకున్న మనసులో. అంతలోనే అతనే వాసంతి మా అన్నయ్య కూతురు. తనపై మీరు చూపించే అభిమానం గురించి ఎప్పుడు ఇంట్లో చెప్తుంటుంది. మా వదిన చనిపోయిన తర్వాత ఆ పాప అలా నవ్వుతూ ఒకరి గురించి చెప్పడం, చిన్నపిల్లని అంత ఆనందంగా ఉంచారంటే మీరు ఎంత మంచివారో అర్థం చేసుకోవడానికి అది చాలంటారా అన్నాడు. ఇంకేదో చెప్పబోతున్నా నన్ను వారించిన కార్తీక్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను, వాసంతి, కార్తీక్ ముగ్గురం ఒకే గూటికి చేరాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఉంటాను.